స్నేహితులే శత్రువులైతే మన అనుకున్న వాళ్ళతోనే మంటలు పుడితే ఆ యుద్ధాన్ని విధ్వంసాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. మహాభారతంలో కురుక్షేత్రం నుంచి చరిత్ర పేజీలు తిరగేసిన ప్రతిసారి కనిపించే ఇలాంటి యుద్ధాలు ఎన్నో. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా అలాంటి సమరమే నడుస్తోంది. ఎంతవరకైనా ఎన్ని రోజులైనా తగ్గేదేలే అంటున్నాయి రెండు దేశాలు. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ దాడి చేస్తే ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో మంటలు రేగుతున్నాయి. అసలు రెండు దేశాల పంచాయతీ ఏంటి? ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న దేశాలు ఇప్పుడు ఎందుకు శత్రువులుగా మారాయి? ఎందుకు తుపాకులు దూసుకుంటున్నాయి? 50 ఏళ్లలో రెండు దేశాల మధ్య ఏం జరిగింది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రం. గుండెలు గుప్పెట్లో పెట్టుకున్న మిడిల్ ఈస్ట్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎందుకీ శత్రుత్వం? 50 ఏళ్ల కింద మంచి మిత్రులుగా ఉండి ఇప్పుడెందుకు కత్తులు దూసుకుంటున్నాయి? ఈ 50 ఏళ్లలో అగ్నికి ఆజ్యం పోసిందేంటి? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకున్నాయి. ఇరాన్ అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆ దేశ కీలక నేతలు, మిలిటరీ అధికారులతో పాటు అణు శాస్త్రవేత్తలను కూడా లేపేసింది. ఇరాక్తో వార్ తరువాత ఇరాన్పై ఈ రేంజ్లో దాడి జరగడం ఇదే మొదటిసారి. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో దాడులకు దిగింది. 100కు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. నిజానికి రెండు దేశాల మధ్య ఇన్నాళ్లు పరోక్షంగా యుద్ధం జరిగినా ఇప్పుడు డైరెక్ట్గా రంగంలోకి దిగినట్లయింది. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని, ఎన్ని రోజులైనా ఎంత దూరమైనా ఇరాన్పై తగ్గేదే లేదని ఇజ్రాయెల్ అంటుంటే ఆ దేశం ఉనికి లేకుండా చేస్తామంటూ ఇరాన్ సవాల్ విసురుతోంది. రెండు దేశాల యుద్ధంతో మిడిల్ ఈస్ట్ లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ వైరం ఏ తీరానికో అని భయపడుతోంది. ప్రపంచంలో ఒకదాని తరువాత ఒకటి యుద్ధం తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణాలు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. రెండు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఇరాన్ అణ్వాయుధాల్ని సమకూర్చుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపణ. అందుకే దాడి చేశామని అంటోంది. అమెరికా దానికి మద్దతిస్తోంది. నిజానికి ఈ రెండు దేశాలు ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇజ్రాయెల్ను దేశంగా కూడా గుర్తించడానికి కూడా దేశాలన్నీ వెనకడుగు వేస్తున్న సమయంలో ఇరాన్ అండగా నిలిచింది. అది గుర్తుపెట్టుకుని ఇరాన్కు ఇజ్రాయెల్ ఆయుధ సాయం చేసింది. అలా కలిసి నడిచి కలిసి ఎదుగుతున్న దేశాల్లో 1979లో జరిగిన పరిణామం దూరం పెంచింది, శత్రువులుగా నిలబెట్టింది. 1979 వరకు ఇరాన్ ఇజ్రాయెల్ మంచి స్నేహితులు. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరాన్. రెండు దేశాలు చమురు వాణిజ్యం, సైనిక సహకారంతో పాటు వివిధ రంగాల్లో కలిసి పనిచేసేవి. 1979లో ఇరాన్లో ఖొమైనీ రాకతో సీన్ మారిపోయింది. 1948లో ఇజ్రాయెల్ ఓ దేశంగా ఉనికిలోకి వచ్చిన తరువాత చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయెల్ను గుర్తించడానికి నిరాకరించాయి. మరీ ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఆ తరువాత ఇజ్రాయెల్ను ఇరాన్ గుర్తించింది. ఆ సమయంలో ఇరాన్లో మంచి సంఖ్యలో యూదులు ఉన్నారు. గుర్తింపు పొందిన తరువాత ఇరాన్కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించగా ప్రతిఫలంగా ఇజ్రాయెల్కు చమురు సరఫరా చేసేది ఇరాన్. సంబంధాలు రెండు దేశాల నిఘా సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం నుంచి సాంకేతికత వరకు ఉమ్మడిగా శిక్షణ పొందాయంటే ఎంత సన్నిహితంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అయితే 1979లో ఇరాన్లో పరిస్థితులు మారిపోయాయి. ఇస్లామిక్ విప్లవ నాయకుడు రుహోల్లా ఖొమైనీ అప్పటి రాజు షాను గద్దె దింపి ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించారు. ఆ తరువాత నుంచే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైరం మొదలైంది.
ఇస్లామిక్ విప్లవ నాయకుడు అయతుల్లా ఖొమైనీ. అమెరికా, ఇజ్రాయెల్లను డెవిల్ దేశాలంటూ ఖొమైనీ పిలిచేవాడు. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించిన తరువాత అమెరికా, ఇజ్రాయెల్ దూరం జరగడం మొదలుపెట్టాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాకపోకలు ఆగిపోయాయి. విమాన మార్గం పూర్తిగా క్లోజ్ అయింది. రెండు దేశాల దౌత్య సంబంధాలు నిలిచిపోయాయి. టెహ్రాన్లోని ఇజ్రాయెల్ ఎంబసీ ఆఫీస్ను పాలస్తీనా రాయబార కార్యాలయంగా మార్చారు. రెండు దేశాలు ఒకరినొకరు గుర్తించుకోవడం మానేశాయి. ఇక ఆ తరువాత సిరియా, యెమెన్, లెబనాన్ లాంటి ఇజ్రాయెల్ శత్రువులతో ఇరాన్ చేతులు కలిపింది. ఇక పాలస్తీనా సమస్యను తమ విదేశాంగ విధానంలో ఇరాన్ కీలక భాగంగా చేసుకోవడంతో రెండు దేశాలు బద్ధ శత్రువులయ్యాయి. రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ఏర్పడటానికి మరో కారణం ఆధిపత్యం. ఇరాన్ షియా ముస్లిం దేశమైతే ఇజ్రాయెల్ యూదు దేశం. ఈ రెండు దేశాల మధ్య వివాదానికి జెరూసలేం కూడా కారణం. ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్లో భాగంగా ఇరాన్ గుర్తించదు, పాలస్తీనాదని చెబుతుంటుంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. గతంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడులకు దిగినప్పటికీ 50 ఏళ్లుగా ఆ దేశంతో పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉంది. ఉగ్రవాద అనుబంధ గ్రూప్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ పైకి ఉసిగొల్పుతోంది. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్, సిరియాలో మిలీషియా సంస్థలు ఇలాంటివే. వీటికి మద్దతిచ్చి తమ దేశంపై ఇరాన్ కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్కు కోపం. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి తరువాత రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత టెన్షన్ పుట్టించాయి. హమాస్, హెజ్బుల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడులతో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వీక్ కావడం స్టార్ట్ అయింది. అమెరికా మద్దతుతో హమాస్, హెజ్బుల్లాను నిర్మూలించేందుకు దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ అణు కార్యక్రమం పేరుతో ఇప్పుడు ఇరాన్ పైన దాడులు చేస్తోంది. ఇది ప్రపంచాన్ని భయపెడుతోంది. 1979లో మొదలైన వైరం 1990కి వచ్చేసరికి పీక్స్ కు చేరింది. రెండు దేశాలను శత్రువులుగా మార్చేసింది. బయటకు చెప్పుకోకపోయినా, ప్రకటించకపోయినా 50 ఏళ్లుగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా సమరంలోకి దిగడంతో ఏం జరగబోతుందన్న ఆలోచనే ప్రపంచాన్ని భయపెడుతోంది. అసలు 1990లో ఏం జరిగింది? ఎందుకు రెండు దేశాలు శత్రువులుగా మారాయి? అసలు ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ ఆ రేంజ్ దాడి చేసింది? ఖమేనీని ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఈ యుద్ధం ఆగదా? రెండు దేశాల మధ్య సయోధ్య కుదరదా? ఇదే కరెక్ట్ టైం అని ఇజ్రాయెల్ దాడి చేసిందా? రెండు దేశాల వైరం శత్రుత్వంగా ఎలా మారింది? 1990లో రెండు దేశాల మధ్య ఏం జరిగింది? రెండు దేశాల శత్రుత్వానికి ముగింపు ఉండదా? ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆపే మార్గమే లేదా? 1979లో ఇరాన్తో ఇజ్రాయెల్కు దూరం పెరిగినా అది దాడులు చేసుకునేంత శత్రుత్వంగా కనిపించేది కాదు. అయితే 1990 తరువాత పరిస్థితి మారిపోయింది. 1980 నుంచి 1988 మధ్యన ఇరాన్ ఇరాక్ పోరులో ఇరాన్ కాంట్రా పేరుతో ఇరాన్కు అమెరికా రహస్యంగా ఆయుధాలు అందించింది. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఓ మధ్యవర్తిగా వ్యవహరించింది. అయితే ఆ తరువాత ఇరాన్ను తన మనుగడకు ప్రమాదకారిగా భావించడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల వరకు వెళ్ళింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని షాడో వార్ అంటుంటారంతా. చాలా సార్లు పరస్పరం దాడులకు దిగిన రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్నెప్పుడూ అంగీకరించలేదు. 1992లో ఇరాన్కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ బ్యూనస్ ఎయిర్స్ లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసింది. దానికి కొద్ది రోజుల ముందు హెజ్బుల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్యను ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉండేది. జనాల అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మడం లేదు. 2000 దశాబ్దం మొదట్లో స్టక్స్నెట్ అనే కంప్యూటర్ వైరస్ ద్వారా
ఇరాన్ అణు సదుపాయాలకు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ తీవ్ర నష్టం కలిగించిందనే ప్రచారముంది. 2020లో ఇరాన్ అణు శాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య వెనుక ఇజ్రాయెల్ మొసాద్ ఉందనే ప్రచారముంది. ఇలా రెండు దేశాలు ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నా ఎప్పుడూ ప్రకటించలేదు, బాధ్యత తీసుకోలేదు. ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఎప్పుడో గ్రహించిన ఇజ్రాయెల్ కరెక్ట్ టైం కోసం ఎదురు చూసింది. సరిగ్గా సమయం చూసి ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టింది. ఇది మిడిల్ ఈస్ట్ లో మరిన్ని మంటలు రేపింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ కు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన దాడులతో యుద్ధ భయాలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ మనుగడకి ఇరాన్ మెయిన్ పెనుముప్పు. దీంతో పాటుగా అణ్వస్త్రాలు ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోకి వస్తాయో అప్పుడు అమెరికాకు కూడా భయమే. అందుకని చెప్పి అమెరికా పరోక్షంగా ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తుంది, ఇజ్రాయెల్ ద్వారా తన పనులు చేయించుకుంటుంది. దీంతో పాటుగా కొన్ని చర్చలంటూ పెట్టి ఆ చర్చలు విఫలమైన తర్వాత ఈ మధ్యలో ఈ ఇరాన్ రిపబ్లిక్ రెవల్యూషన్ని మళ్ళా డౌన్ చేసి రాజా పెహ్లవీ షాని అమెరికా నుంచి తిరిగి తీసుకుని వచ్చి మొనార్కీ అంటే రాజరికం మళ్ళా ఇరాన్లో మొదలుపెట్టాలని అమెరికా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ ఘటన తరువాత హమాస్, హిజ్బుల్లాను దాదాపుగా ఖతం చేసింది ఇజ్రాయెల్. ఇలా ఓవైపు ఉగ్ర నెట్వర్క్ వీక్ కావడం, మరోవైపు అణు కార్యక్రమంపై అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను ఇరాన్ పదే పదే తిరస్కరించడం ఇజ్రాయెల్ కు కలిసొచ్చాయి. ఈ సమయంలో దాడి చేస్తే అమెరికా నుంచి ఇరాన్ కు మద్దతు ఉండదు. పరోక్షంగా ఇజ్రాయెల్ కు అమెరికా సాయం చేస్తుంది. దీనికి తోడు ఇరాన్ భారీ మొత్తంలో యురేనియం నిల్వలను పోగు చేసుకోవడం ఇజ్రాయెల్ ను భయపెట్టింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేలమట్టం చేయాలని నిర్ణయించి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పింది కూడా అదే. తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టామని, ఇప్పటికే ఆలస్యమైందని, ముప్పును తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని క్లియర్ గా చెప్పేశారు. సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య క్యాంప్ డేవిడ్ ఒప్పందం కుదిరింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మధ్యవర్తిత్వం వహించారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య శాంతి నెలకొంది. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అలాంటి ఒప్పందం సాధ్యం కావడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య సమస్యలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రపంచ సమాజంలో ఆందోళన ఉంది. పాశ్చాత్య దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఇరాన్కు తన శత్రుత్వాన్ని పునరాలోచించేలా చేస్తోంది. అయితే శాంతియుత పరిస్థితులు రావాలంటే ఇరాన్లో మరింత మితవాద నాయకత్వం మళ్లీ ఆవిర్భవించే పరిస్థితులు తలెత్తాలి. ప్రస్తుత సుప్రీం నాయకుడు ఖమేనీ ఉన్నంత వరకు అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఏమైనా ఒకప్పుడు స్నేహితులుగా ఉండి బద్ధశత్రువులుగా మారిన ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధానికి కాలు దువ్వడం ప్రపంచాన్ని మరో యుద్ధంలోకి నెట్టే భయాలను క్రియేట్ చేస్తోంది.